ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ను టీడీపీలో చేరడాన్ని పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని పలువురు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. మర్రి రాజశేఖర్ చేరిక నిరసిస్తూ నాదెండ్ల మండల్ టీడీపీ అధ్యక్షుడితో పాటు మరికొందరు నాయకులు రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ టీడీపీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అధిష్టానానికి తమ ఆవేదనను తెలియజేసినా పట్టించుకోలేదంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని జెండా వేసుకున్నటువంటి వ్యక్తుల్ని చీల్చి చెండాడి వేటాడి వెంటాడినటువంటి ఒక ఉగ్రవాది వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవటం చాలా అవమానంగా కార్యకర్తలుగా మేము భావిస్తా ఉన్నాం. దీన్ని సహించలేక మా ఆవేదనని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి ఫోన్ ద్వారాను మెసేజ్ల ద్వారాను తెలియజేశాం. మర్రి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి 2004 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులను చిలకలూరుపేటలో ఏ విధంగా హింసించాడో పూర్తి వివరాలతోటి తెలియజేశాం. కానీ ఎక్కడ మా యొక్క ఆవేదన పట్టించుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. పంచాయతీ అయిన సాతులూరు గ్రామానికి 6 సంవత్సరాలు నా స్థాయికి చిన్న పదవి అయినా కూడా గ్రామ పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించాను. అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఈ పార్టీలో రాజశేఖర్ వాళ్ళు ఎదుర్కొన్న వ్యక్తిగతంగా. అందుకనే మండలంలో అనేక పదవుల్లో ఉన్నటువంటి కేడర్ ఈరోజు రాజీనామాలు చేసి పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి ఈ యొక్క రాజీనామా పత్రాన్ని పంపించడం